హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. నేనైతే ఇప్పుడు బెండకాయ కర్రీ వెరైటీగా చేస్తున్నా. అంటే నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో చింతపండు పులుసు వేయకుండా ఎలా చేశానో ఈ వీడియోలో అయితే ఉంది, చూడండి. బెండకాయ వచ్చేసి ఇలా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు తాలింపులు ఫ్రై అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటా సిరప్ ఉంది కదా, 4 టమాటాలు తీసుకున్నాను. దీన్ని కూడా దీంట్లో వేసేసి బాగా మగ్గనివ్వాలి. సో ఇవంతా మగ్గిపోయిన తర్వాత నేనైతే ఈ కూరలో చింతపండు అయితే వేయట్లేదు. సో చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. టమాటా వేగిపోయినాక కంటిన్యూ చేసి మగ్గుతుంది కదా. ఇప్పుడు కూరలో సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే దీంట్లో నేను చెప్పాను కదా ఒకటి వేస్తానని చెప్పేసి, ఇదే అనమాట మజ్జిగ పులుసు. ఓన్లీ పెరుగు నీళ్ళులా కలుపుకొని వేస్తున్నాను. బాగా మగ్గిపోయాక సో ఇదనమాట. ఇది బాగా ఉడికిపోయినాక చూపిస్తా కూర లాస్ట్లో ఎలా వచ్చిందో. చాలా ఒక్కసారి ట్రై చేయండి.